హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను 3 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను. ఇండియన్ ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి నోటిఫికేషన్ వచ్చింది. బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ నుంచి అని. ఆ నోటిఫికేషన్ వీడియో ఎవరైతే చూసారో చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయండి అని అడిగారు. కాబట్టి ఇప్పుడు వీడియో వచ్చేసి ఆ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, అండ్ అదేవిధంగా దీనికి రూ. 6 ఫీజు కూడా ఉంది. ఆ రూ. 6 ఫీజు కూడా ఏ విధంగా పేమెంట్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, ప్రతిదీ మీకు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో కోసం వెయిటింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా వీడియోని కంపల్సరీ లైక్ చేసి వీడియోని ఎండ్ చూసి అప్లై చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయడం బ్రదర్. ఇక ఏంటంటే మనకు ఇండియన్ ఆర్మీ అండర్లో ఉన్నటువంటి బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకు వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఓవర్గా 542 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అమ్మాయిలు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. అయితే దీనికి ఇంపార్టెంట్ డేట్ చూసుకొని మనకు అక్టోబర్ 11 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. నవంబర్ 24 వరకు టైం అయితే ఉంది. ఈ నెల 24వ తేదీ వరకు. అండ్ మీరు ఇప్పుడు అప్లై చేసినా కూడా మీకు 24 లోపు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట బై పోస్ట్ ద్వారా. అయితే బ్రదర్ ఇక్కడ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుందో అది చూడండి. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ అనేది మీరు మైండ్ పెట్టుకోండి, అంటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకున్నారో పక్కన మీకు సీరియల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నేను 3 డేస్ బ్యాకే పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. పిన్ చేసి పెట్టినటువంటి లిస్ట్ మీరు ఒకసారి చెక్ చేశారంటే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో మీరు ఎటువంటి ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఇది ఓన్లీ ఆర్మీ వాళ్ళు అక్కడ నుంచి ఫిల్అప్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది ఒక ఫోటో అతికించండి. ఫోటో పైన క్రాస్గా సిగ్నేచర్ చేయండి. ఇక నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఫస్ట్ బోర్డులో వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దామో ఆ పోస్ట్ రాయండి. అండ్ ఆ పోస్ట్ సీరియల్ నెంబర్ ఇవ్వండి. అది 1, 2, 3 అనేది మీకు ఆల్రెడీ చెప్పిన కదా ఇప్పుడు అది. అండ్ రిక్రూట్మెంట్ సెంటర్ వచ్చేసి మనకు డీజీఎస్ సెంటర్ పూణే, అది యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. 4th వచ్చేసి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు, యువరా, ఈడబ్ల్యూఎస్, ఓసీనా, ఓఎస్టీనా, ఓబీసీ అనేది ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి. 5th వచ్చేసి ఎవరైతే ఎక్సర్స్మెంట్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్సర్స్మెంట్ అనేది అంటే సర్వీస్ చేశారనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, ఇక్కడ మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ మీకు ఎంత పర్సెంట్ మార్కులు వచ్చాయి అనేది ఇక్కడ ఇవ్వాలి. 60%, 70%, 90% అనేది. ఇక నెక్స్ట్ మనకు పక్కనే అడిషనల్ క్లైమ్డ్ అనమాట. అంటే మనకు నోటిఫికేషన్ మనకు 15th కాలంలో మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఆ బెనిఫిట్లు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జిఆర్ఈఎఫ్ సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 15% వస్తుంది. మీ ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 10%, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 5%, ఒకవేళ ఎక్సర్స్మెంట్ సన్స్ అయితే కన్నా 3%, స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళకు 5%. ఇట్లా మనకు అడిషనల్గా మనకు బోనస్ మార్కులు కూడా రావడం జరుగుతూ ఉంది. అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అడిషనల్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత రెండు కూడా కలిపి మీకు టోటల్గా ఎంత పర్సెంటేజ్ అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ 7th వచ్చేసి బిలాంగ్ టు మైనార్టీ, ఎవరైతే మైనార్టీస్ ఉన్నారో అంటే ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కుస్ కానీ, బుద్ధుస్ కానీ వాళ్ళు ఇక్కడ ఎస్ అని టిక్ మార్క్ చేసి మీరు ఏదైతే మైనార్టీ ఏదో అది టిక్ చేయండి. ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, అదే అనమాట. ఇక నెక్స్ట్ కింద ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కాకపోతే నో అయితే టిక్ చేయండి. నెక్స్ట్ కింద వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు అనేది మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా రాయండి క్యాపిటల్ లెటర్స్లోన. నెక్స్ట్ 10th వచ్చేసి ఫాదర్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ 11th వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, 10th మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. 12th వచ్చేసి పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ కూడా మీరు ఇవ్వాలి విత్ పిన్ కోడ్ అన్నమాట ఇక్కడ. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వండి. ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్ రిఫరెన్సు అండ్ ట్రాన్సాక్షన్ డేటు, అమౌంట్ వచ్చేసి 50 రూపాయలు. ట్రాన్సాక్షన్ డేటు మీరు ఏ డేట్ అయితే పేమెంట్ చేశారో ఆ పేమెంట్ డేటు. ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్, మీకు పేమెంట్ చేసినటువంటి మీకు రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అయితే బ్రదర్ దీనికి 50 రూపాయలు పేమెంట్ అయితే ఉందన్నమాట అప్లికేషన్ ఫీజు అనేది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా చేయాలంటే ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ఏ విధంగా వస్తుంది ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ ఫీ అంటుందన్నమాట. ఆల్రెడీ మీకు ఆటోమేటిక్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ నేమ్ మీ పేరు అయితే రాయండి, ఫాదర్ నేమ్ రాయండి, నెక్స్ట్ అంటే ఇండియన్ పెట్టండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి. అండ్ కిందనే మనకు మొబైల్ నెంబరు, అడ్రస్ అండ్ స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు పిన్ కోడ్, ఆధార్ కార్డ్ నెంబరు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 02/2025 అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ట్రేడ్ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసినా ట్రేడ్ అయితే ఇవ్వండి. అమౌంట్ వచ్చేసి 50 రూపాయలు. ఇంకా రీమార్క్ వచ్చేసి ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కింద ఇక్కడ మనకు
మొబైల్ నెంబరు అండ్ రీటైప్ మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ కిందనే మనకు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత మనకి ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసి కిందనే మనకు ఇక్కడ కనిపిస్తున్న క్యాప్స్ అనేది బాక్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ కొన్ని ఆప్షన్స్ తడుతుంది. ఆ విధంగా ఇచ్చి మనం పేమెంట్ అయితే చేసుకోవాలి. పేమెంట్ కంప్లీట్ అయిందంటే కనుక అక్కడ మీకు రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ పేమెంట్ రిసిప్ట్లోన ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 15th వచ్చేసి మీరు ఏమైనా మల్టిపుల్ మీరు ఎన్ని చేస్తున్నారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 16th వచ్చేసి ఇక్కడ మనం టిక్ మార్క్ అయితే చేయాలి. మీరు ఏమైనా ఎక్సర్స్మెన్ సన్స్ అంటే ఎస్ అయితే టిక్ చేయండి, లేకపోతే నోన్ పెట్టండి. లేకుంటే మీ ఫాదరు జిఆర్ఈఎఫ్ సంస్థలు మీకు పనిచేస్తున్నాడా ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే లేదు. మీ ఇక్కడ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఎస్ అని పెట్టండి, ఒకవేళ సి సర్టిఫికేట్ ఎస్ అని పెట్టండి. అండ్ కింద వచ్చేసి మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అడుగుతుంది. మీ ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎస్ అని పెట్టి ఏ సర్టిఫికేట్ ఉంది స్టేట్ లెవెల్ అయితే కానీ మీకు ఫస్ట్ అని పెట్టండి 1, ఒకవేళ డిస్టిక్ లెవెల్ ఉంటే 2 అని పెట్టండి, ఒకవేళ యూనివర్సిటీ లెవెల్ ఉంటే 3 అయితే పెట్టండి. ఇట్లా మీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా టిక్ మార్క్ చేయండి. ఒకవేళ లేనివి మీరు నో అయితే టిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద 17th ఆప్షన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగారో ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 10th అయితే 10th ఏ సంవత్సరాలు పాస్ అయ్యారు, 10th బోర్డు సబ్జెక్టులు, 10th లిస్ట్ మార్కులు, అవుట్ ఆఫ్ మార్క్స్ అండ్ పర్సంటేజ్ మార్కులు మొత్తం కూడా 10th ఇంటరు ఇంకా మీకు ఏదైతే క్వాలిఫికేషన్ అవి. నెక్స్ట్ కింద టెక్నికల్ క్వాలిఫికేషన్, మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా అడిగింటే అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్, ఎవరైతే డ్రైవర్ రిలేటెడ్ ఉన్న పోస్ట్కి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇవి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద మనకు టోటల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు 21 పాయింట్ వచ్చేసి కాంటాక్ట్ మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ అయ్యిందో ఆ నెంబర్ ఇవ్వాలి. అండ్ 22 వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబరు అండ్ 23 వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద మనకు డిక్లరేషన్ వచ్చేసి ఏం లేదు, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ అప్లికేట్ సిగ్నేచర్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ ఇవ్వండి. ప్లేస్ అండ్ డేట్ కూడా మీ విలేజ్ కానీ మీ మండలం కానీ ఇవ్వండి. డేట్ మీరు ఏ డేట్ అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు అడ్మిట్ కార్డు ఉంటుంది. అడ్మిట్ కార్డు వచ్చేసి మీరు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక రీసెంట్గా దీని ఒక ఫోటో అతికించండి. ఫోటో పైన మీరు ఎలాంటి సిగ్నేచర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ కింద మనకు నేమ్ ఉంది, మీ పేరు అయితే రాయండి. సన్ ఆఫ్ వచ్చేసి మీ ఫాదర్ నేము, హౌస్ నెంబర్ ఇవ్వండి, తర్వాత విలేజు, పోస్ట్ ఆఫీసు, మండలము, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయండి. అండ్ పక్కనే లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి అప్లికేషన్ ఫాము అండ్ తర్వాత మీ 10th మెమో జిరాక్స్, నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్లు, మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగారు ఆ క్వాలిఫికేషన్ జిరాక్స్లు అన్నీ కూడా. నెక్స్ట్ మీరు పేమెంట్ చేశారు కదా ఆ పేమెంట్ రిసిప్ట్ ఒకటి జిరాక్స్ అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, డొమిసిల్ సర్టిఫికేటు అండ్ మీ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ కింద అప్లై చేసే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేటు, ఎక్సర్సన్ క్యాండిడేట్ కింద అప్లై చేసే ఎక్సర్సన్ క్యాండిడేట్ సర్టిఫికేటు, ఇంకా వివిధ రకాల సర్టిఫికేట్లు ఉంటాయి కదా అన్నీ కూడా ఓన్లీ 1 సెట్ జిరాక్స్ మాత్రమే. ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకటి మెయిన్ ఎన్లాప్ అయితే తీసుకోండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మెయిన్ ఎన్లాప్ మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ అయితే రండి. పక్కనే మళ్ళీ అండ్ కేటగిరీ అని పెట్టి మీరు అప్లై చేసిన పోస్టు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, యువర్ అనేది ఆ కేటగిరీ రాయండి. అండ్ దాని కిందనే వెయిటేజ్ పర్సంటేజ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మీకు వచ్చిన మార్కుని పర్సంటేజ్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 60% 70% మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇవ్వండి. నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ పేరు, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయండి. నెక్స్ట్ పక్కన మనకు 2 అని పెట్టి మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ అన్నమాట. కమాండెంట్ GREF సెంటర్ దిగి క్యాంప్ పూణే 411015 ఈ అడ్రస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఇదే అడ్రస్కి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీరు పంపిన డాక్యుమెంట్స్లు మీరు ఫిల్అప్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఫిల్అప్ చేసి అన్నీ కూడా మడత పెట్టి ఈ మెయిన్ ఎన్లాప్లో పెట్టేసేయండి. ఇక మీరు పోస్ట్ మ్యాన్కి చెప్పండి దీన్ని ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. బై పోస్ట్ ద్వారా ఓన్లీ రిజిస్టర్ పోస్టు. అండ్ ఇంకోటి దీనికి అప్లై లాస్ట్ డేటు November 24th వరకు టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి బ్రదర్ మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అక్కడ పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.